హాయ్ అండి, వెల్కమ్ టు లాస్టెస్ వరల్డ్. అయితే మనం చింతపండు వాడుతూ ఉంటాం కదండి. అది కొన్ని రోజులకి ఇలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. దాన్ని ఇంట్లో వాళ్ళేమో అలాగే పడేయాలనిపించదు. అయితే దాంతో నేనైతే ఒక మంచి లిక్విడ్ని అయితే తయారు చేసేస్తాను. వచ్చేయండి మన ఇంట్లోని ఆ పూజ గది ఎప్పుడు ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం కదా. కానీ పూజకు వాడే రాగి ఇత్తడి వస్తువులు పదే పదే నల్లబడుతూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి శ్రమ లేకుండా ఇంట్లో నుండి వస్తువులతో పూజ సామాగ్రిని తలతల మెరిచే చిట్కాలను చూపించేస్తాను. వచ్చేయండి. అయితే మనకు కావాల్సినంత చింతపండుని అయితే తీసుకోండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత చింతపండు తీసుకొని అందులోనే కొంచెం నిమ్మప్పు, తర్వాత కొంచెం సర్ఫ్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటూ మరిగించండి. అది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి ఎంతో ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే పూజ సామాన్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే 1 year వరకు, బయట అయితే 6 months వరకు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా పూజ సామాన్లు ముందుకి తర్వాతకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరే చూసారు కదా. అయితే లిక్విడ్ని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎటువంటి శ్రమ పడకుండా. మీకు ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లాస్టెస్ వరల్డ్.